ఓం నమ శివాయ భం భైరవాయ నమ శ్రీమాత్రే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరకు కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన దివ్యక్షేత్రంలో చేసే కార్యక్రమాలని ఒక్కసారి మీకు తెలియచేస్తాను. ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమి రోజు మన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనే వారికి లక్ష్మీదేవి కుబేరుడు స్వర్ణాకర్షణ భైరవునికి ప్రార్థిస్తే స్వర్ణాకర్షణ భైరవుడు ధనాన్ని ఇస్తాడు, భోగభాగ్యాలని అందిస్తాడు. అందుకే ఆ రోజు లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమాన్ని చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా పరోక్షంగా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను నివారించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక వచ్చే నెల అంటే సెప్టెంబర్ 10వ తేదీ గురువారం శ్రావణ అమావాస్య. 11వ తేదీని చెప్తారు, కాకపోతే మనం రాత్రి వేళలో ఈ అమావాస్య కార్యక్రమాన్ని హోమాన్ని చేస్తాం. ఆ రోజు ఉన్మత్త భైరవ సమేత వారాహి హోమాన్ని చేయటం జరుగుతుంది. అలాగే ఏ హోమం చేసినా అన్నప్రసాద సేవను కూడా మనం చేయటం జరుగుతుంది. ఈ పోలాల అమావాస్య నాడు అన్నప్రసాద సేవ చేయటం ద్వారా పితృదోష పరిష్కారం కూడా అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రావణ అమావాస్య రోజున మీరు పరోక్షంగా హోమం చేయించుకుంటే నరఘోష, నరదిష్టి, ఈతి బాధలన్నీ తొలగి పితృదేవతలు కూడా శాంతించటం జరుగుతుంది. అందువలన మీరు ఈ పోలాల అమావాస్యకు కూడా మీరు ఈ గోత్రనామాలను రిజిస్టర్ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హోమం యొక్క విభూతి ప్రసాదం మీకు పోస్టులో పంపటం జరుగుతుంది. అలాగే మన క్షేత్రంలో హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి జరుగుతుందనేటువంటి ఫీడ్బ్యాక్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గురువుగా మీకు అసలు చెప్పలేనంత ఆనందాన్ని మీకు చెప్తున్నాను. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం అమావాస్య హోమం అయితే అమావాస్య హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. పౌర్ణమి హోమం అయితే పౌర్ణమి హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి చెప్తున్నాను, ఆ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి ప్రయత్నం చేద్దాం. చాలా ఇండిపెండెంట్ థాట్స్ అయితే మీలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మంచిదే, నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనుకోవటం తప్పులేదు మీరు, కానీ మీ ఆలోచనల్లో మార్పు రావాలి. అలా వస్తేనే మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది. మీరు డెవలప్ అవ్వాలంటే మీ ఆలోచనలు వేగవంతంగా లేకపోతే ఏదైనా ఒక పని అప్పచెప్పినా మరొకటైనా ముందుగా మీరు ఎదట వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎదురు మాట్లాడటానికి కాదు, ముందు అది గ్రహించండి, అది స్వీకరించండి. ఆ తప్పులు కరెక్ట్గా ఏదైనా ఉంటే మిమ్మల్ని మీరు సవరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా ఒక కర్తవ్యాన్ని ఒక ప్రయత్నాన్ని చేసేటప్పుడు మాత్రం చాలా భక్తి శ్రద్ధలతో చేయండి. ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ముఖ్యం. అలాగే ఏదైనా ఒక ముఖ్యమైన సమాచారం ఉందంటే దాన్ని రహస్యంగా ఉంచాలి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ చేసినట్లయితే ఇబ్బంది పడతారు. ఆర్థికంగా నిలబడేందుకు మాత్రం కాస్త డబ్బును పొదుపు చేయాలి అనేటువంటి ఆలోచన అయితే వస్తుంది. అలాగే తెలియక ఏదైనా ఒక పొరపాటు చేసినట్లయితే దానికోసం పశ్చాత్తాపపడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.
గతంలో మీరు చేసిన పొరపాట్లకి పశ్చాత్తాపాన్ని చూపిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనేటువంటి ప్రయత్నాలు అంతగా ఫలించే సూచనలు లేవు. కొద్దిగా ఈ పక్షం రోజులు ఆగితే మంచిది. అలాగే మీపై దుష్ప్రచారం చేసేవారి వలన కొంత మానసిక ఆందోళన అయితే మీకు ఉంటుంది. కొంతమంది ఉంటారు పనిగట్టుకొని మీ మీద చెడు ప్రచారం చేసేవారు. వారి వలన కాస్త మెంటల్గా సఫర్ అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అయితే కుటుంబ వ్యవహారాల్లో కాస్త డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎంత చేసినా మీకు శ్రమే మిగులుతుంది తప్ప చిన్నపాటి ఒక ప్రశంస కూడా లభించదు. కష్టపడుతున్నారు అనేటువంటి సానుభూతి కూడా కనిపించకపోవటం కాస్త బాధగా ఉంటుంది. అలాగే అవసరానికి మీకు సహకరించేవారు కూడా కరువు అవటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కాస్త ఓర్పు నేర్పుగా ముందుకు సాగాలి. కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. ఇక గృహ ప్రయత్నాలు అయితే మెల్లగా సాగే సూచనలు అయితే ఉన్నాయి. రుణ ప్రయత్నాలు మానుకోవటమే మంచిది. రుణం చేసి మళ్ళీ ఒక కొత్త సమస్యను తెచ్చిపెట్టుకోకండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఏదో గతంలో ఆటంకాలు ఉంటే అవి ఒక్కొక్కటి తొలగిపోయే సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు మెల్లగా వస్తాయి, నిదానంగా వచ్చేటువంటి పరిస్థితులు. ఎందుకంటే మీరు పాపం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తారు, కానీ కాస్త లేట్ అవుతుంది. రాజకీయ రంగం వారికి మాత్రం యావరేజ్గా ఉంది. అంతర్గత ప్రత్యర్థులైతే ఉంటారు, వారితో కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే నేరుగా వచ్చేవాడిని అయితే మీరు ఎదుర్కోవచ్చు, కానీ వెన్నుపోటు పొడిచేవాడిని ఎదుర్కోలేరు కదా, అలాంటి పరిస్థితి. ఉద్యోగస్తులకైతే సాధారణ ఫలితాలే. సహ ఉద్యోగులతో కాస్త చికాకులు ఇబ్బందులు కూడా ఉంటాయి. వారి వలన కొన్ని సందర్భాల్లో మీ మీద చాడీలు పై అధికారులతో చెప్పడం వల్ల మీరు మాట పడే సూచనలు కూడా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలే కనిపిస్తూ ఉన్నాయి. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి కూడా అంత సానుకూలంగా లేదు. గోచార రీత్యా మీ వ్యక్తిగత జాతకాన్ని అయితే ఒకసారి చూపించుకోండి. మరి భాగస్వామి వ్యాపారస్తులు కూడా కొత్త అగ్రిమెంట్స్ ఏమైనా కుదుర్చుకుంటే మీరు కూడా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాలను చూపించుకుంటే చాలా మంచిది. చిరు వ్యాపారస్తులకు మీరు కాస్త చిన్న వ్యాపారమైన పాపులర్ అయ్యేటట్టుగా చూసుకోండి. షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే బాగున్నాయి. కళారంగం, సినీ, టీవీ, ఇతర కళాకారులకి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఈ పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకైతే బాగుంది, పర్వాలేదు. ఫలితాలు కూడా ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే బాగానే ఉంటాయి. కొద్దిగా మీరు చదువు మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 6, 8, 15. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 2, 4, 10, 12. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ఉదయం 18, సాయంత్రం 18 చేయండి. అంతా సానుకూలంగా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే మన క్షేత్రంలో అమావాస్య, పౌర్ణమికి జరిగేటువంటి హోమ కార్యక్రమాల్లో పరోక్షంగా పాల్గొనండి. అద్భుతంగా ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.